వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్ మూవీస్. లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి దేవరా గ్లింప్స్ అందరిలోని గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్నే నెత్తురునే ఎక్కువ చూసి ఉండాలి. అందుకనే దీన్ని ఎర్ర సముద్రం అంటారు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ దేవరా మూవీ ఫస్ట్ ఒక పార్ట్గా అనుకున్న తర్వాత 2 పార్ట్లుగా విభజించి పార్ట్ 1ను ఏప్రిల్ 5వ తారీఖున రిలీజ్ చేస్తున్నారు. కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చినటువంటి జనతా గ్యారేజ్ ఎంత పెద్ద హిట్ సంపాదించిందో మనందరికీ తెలుసు. అదేవిధంగా రెండోసారి వీళ్ళిద్దరూ కాంబినేషన్లో దేవరా మూవీ ఏప్రిల్ 25వ తారీఖున రిలీజ్ అవుతుంది. యాక్చువల్గా ఎన్టీఆర్ RRR తర్వాత వస్తున్నటువంటి మూవీ దేవరా. యాక్చువల్గా అందరికీ ఒక రూమర్ ఉంది, రాజమౌళితో చేసిన తర్వాత ఏ హీరో కన్నా సరే ఫ్లాప్ వస్తుంది, ఇది ఖచ్చితంగా అని చెప్పేసి అందరూ అనుకునే విధంగా ఒక రూమర్ అయితే క్రియేట్ అయింది. కానీ ఎన్టీఆర్ ఈ దేవరా మూవీతో ఆ రూమర్కి చెక్ పెడతాడా లేదా అనేది చూడాలి. యాక్చువల్గా కొరటాల శివ ట్రాక్ రికార్డు చూసుకుంటే మిర్చి నుంచి ఆచార్య వరకు ఎన్నో బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. కానీ రీసెంట్గా వచ్చినటువంటి ఆచార్య మూవీ చాలా డిజాస్టర్గా నిలిచింది. కానీ మిర్చి నుంచి ఆచార్య వరకు తన మూవీస్ ఎంత బడ్జెట్ చేశారు, ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. మొదటిగా చూసుకుంటే మిర్చి మూవీ. ఈ మూవీ 2013లో వచ్చింది. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 30 కోట్లతో తీశారు. కానీ దీని ప్రాఫిట్ వచ్చేసి మనకి 80 కోట్లు కొల్లగొట్టింది. ఈ మూవీ ప్రభాస్ కూడా మంచి మైల్ స్టోన్గా నిలిచింది. ఈ మూవీతో దర్శకుడిగా కొరటాల శివ కూడా పరిచయం అయ్యాడు. రెండవ మూవీ శ్రీమంతుడు. శ్రీమంతుల్లో మహేష్ బాబుని ఒక క్లాసిక్ బాయ్గా చూపించి హిట్ కొట్టాడు కొరటాల శివ. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి మనకి 70 కోట్లతో ఈ మూవీని నిర్మించారు. కానీ బాక్సాఫీస్ వద్ద 200 కోట్లతో ఒక బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మూడో మూవీ జనతా గ్యారేజ్. ఎన్టీఆర్తో చేసినటువంటి జనతా గ్యారేజ్ ఈ మూవీ 2016లో వచ్చింది. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 50 కోట్లు, ప్రాఫిట్ వచ్చేసి 135 కోట్లు. ఈ మూవీ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్గా కూడా నిలిచింది. ఈ మూవీతో కొరటాల శివ కూడా మంచి పేరు వచ్చింది. నెక్స్ట్ మూవీ భరత్ అనే నేను. మహేష్ బాబుని ఒక పొలిటికల్ ఇమేజ్ క్రియేట్ చేసి ఒక న్యూ ట్రెండ్ని సెట్ చేసిన దర్శకుడు కొరటాల శివ. భరత్ అనే మూవీ 65 కోట్లతో తీస్తే ఏకంగా అది 225 కోట్లు కొల్లగొట్టింది. దీన్ని బట్టే చూడొచ్చు ఆ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయింది అనేది. తర్వాత ఆచార్య మూవీ 2022లో వచ్చింది. యాక్చువల్గా భరత్ అనే మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేసినటువంటి మూవీ ఆచార్య. కానీ ఇది బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డది. ఈ మూవీ వచ్చేసి 140 కోట్లతో తీస్తే కేవలం 76 కోట్లు మాత్రమే వచ్చింది. దీని తర్వాత కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న మూవీ దేవరా మూవీ వచ్చేసి దీని బడ్జెట్ ఏకంగా 300 crores. ఇప్పటి వరకు కొరటాల శివ దర్శకత్వంలో అంత భారీ బడ్జెట్ మూవీ రావడం ఇదే మొదటిసారి. ఇది పాన్ ఇండియా మూవీ అవడంతో అంత బడ్జెట్ కూడా పెట్టారు. ఇందులో హీరోయిన్గా జాన్వీ కపూర్, విలన్గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ మూవీ 300 కోట్లతో తీస్తున్నారు. ఎందుకంటే ఆచార్య తర్వాత తను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నటువంటి మూవీ దేవరా. దీని యొక్క రిజల్ట్ ఏంటనేది మనం తెలుసుకోవాలంటే ఏప్రిల్ 5వ తారీఖు వరకు చూడండి. మీకు దేవరా గ్లింప్స్ ఎలాగున్నాయో నచ్చినట్టయితే కింద కామెంట్లో తెలపండి.